రైతు సోదరులందరికీ నమస్కారాలండి. మనం చూస్తున్న హైబ్రిడ్ తేజ మిరప రకం సూర్య విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. సూర్య అనే రకం. ఇది దుర్గి గ్రామంలోని ఎగటీల నాగేశ్వరరావు గారి పొలం అండి. ఎకరన్నర పొలంలో సాగు చేశారు. ఎక్సలెంట్గా ఉందండి తోట అయితే మాత్రం సూపర్గా ఉంది. అసలు ఎక్కడ పట్టినా కూడా వైరస్ మొక్కలు అనేవి ఎక్కడా లేవు. అసలు తోట కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడున్న కాపే సుమారుగా ఒక ఎకరానికి 25 క్వింటాల వరకు కాపు పడిందండి. బాగా హైట్ పెరిగింది అసలు చేను అయితే మాత్రం 4 అడుగుల పైనే ఉంది. ఇంకా పై కాపు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందండి. మంచి పూత పిండితోటి చాలా బాగుంది అసలు తోట అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, అంతా పూత మీద ఉంది. పూత పిందె మొత్తం కింద ఒక 20 క్వింటాల కాపు కాసింది. మళ్ళీ పై స్టెప్ వచ్చేసరికి ఈ రకంగా పూత పిండితోటి ఎక్సలెంట్గా ఉంది తోట అయితే. ఎక్కడ వైరస్ మొక్కలు అనేవి లేవు. చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం. ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. చూడండి, అసలు కొమ్మ ఇచ్చిందంటే అసలు చేతలాడుతుంది కాపు. చిక్కటి కాపు ఉంది. ఇంత చిక్కటి కాపులో కూడా మంచి సైజు ఉంది కాయ. చూడండి, చాలా బాగుందండి తోట అయితే మాత్రం. ఎక్సలెంట్గా ఉంది తోట అయితే మాత్రం సూపర్. అసలు ఈ సంవత్సరం ఈ రేంజ్లో ఉండటం చాలా అరుదుగా చూసాం. చాలా బాగుందండి. అసలు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ అనేది లేదు. చాలా బాగా చేశాడు. అసలు పట్టుకుంటేనే పిల్లపిల్లాడుతున్నాయి కొమ్మలు కాయ బరువు మీద. ఎక్సలెంట్గా ఉందండి అసలు. సూర్య వైరస్ కూడా చాలా తక్కువ ఉంది. అంతా పూత మీద ఉంది చేనంతా. చూడండి, అసలు ఎకరన్నర చేలో సాగు చేశారు. ఎక్సలెంట్గా ఉంది అసలు వెరైటీ అయితే మాత్రం. విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూర్య. పైదాకా ఇప్పుడే కాపు అవుతుందండి. కరెక్ట్గా ఇంకొక 10 రోజుల్లో సెట్ అవుతుంది కాపు అంతా. ఈ వెరైటీ వచ్చేసరికి ఈ చేను ఎస్టిమేషను సుమారుగా 45 క్వింటాల వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ఒక ఎకరానికి. చూడండి, ఈ హైట్లో కూడా అసలు ఎంత కాపు సెట్ అయిందో చూడండి. అసలు సూపర్ ఉంది. ఒక చెట్టు అని కాదు, ఎర్రగేసింది ఎక్కడ చూసుకున్నా కూడా. చూడండి, అదిరిపోయిందండి చేను అయితే మాత్రం.